ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఈ సభలో రాష్ట్ర ప్రజల సమస్యల మీద చర్చించి లోతుగా చర్చించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వచ్చాం అధ్యక్ష. వచ్చినటువంటి ఈ సభకి తప్పనిసరిగా కొన్ని సభ నడుపుకోవడం కోసం నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. సరే, కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడినటువంటి రాష్ట్రానికి రూల్స్ కమిటీ ద్వారా రూల్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీ దృష్టికి కూడా తీసుకుని వచ్చారు అధ్యక్ష. మీరు వెంటనే ఆ రూల్స్ కమిటీని కూడా వేశారు. ఈ సభ తప్పనిసరిగా సక్రమంగా నడవాలంటే తప్పనిసరిగా అందరూ నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు పోతే తప్ప ఈ సభని నడుపుకోలేము అధ్యక్ష. ఇది ప్రభుత్వ పక్షాలకు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలైనా కావచ్చు. మేము కూడా ఆ రూల్స్ని పాటించాలి, వాళ్ళు కూడా ఆ రూల్స్ పాటించాలి. ఆ రెండింటినీ మీరు అమలు చేసేటట్టుగా చూడాలి అధ్యక్ష. అదే మేము కోరుకునేది. సభ్యుడు నేను అదే పొద్దున మాట్లాడినప్పుడు కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్న దాని మీద నేను అబ్జెక్షన్ చేశాను తప్ప ఆ సబ్జెక్ట్ లోపలికి నేను వెళ్ళలేదు అధ్యక్ష. నేను మాట్లాడేదల్లా ఈ రోజు జరుగుతున్నటువంటి బిజినెస్ జనరల్ డిస్కషన్ బడ్జెట్ జరుగుతూ ఉంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ జనరల్ గా మనం తీసుకునేది ఎప్పుడు కూడా a point of order may be raised in relation to the business before the house at the moment. ఈ మూమెంట్ కి మనం తీసుకున్నటువంటి బిజినెస్ మీద జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏమైనా డేవియేషన్ ఉంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకుంటాం. దాని వరకే నేను అబ్జెక్షన్ రేజ్ చేశాను తప్ప మిగతా అంశాలు ఏమున్నాయి. నిన్న సభ్యుడు ఒక పార్లమెంట్ సభ్యురాలు నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యురాల గురించి కొన్ని అంశాలు అడిగారు. ఆ అంశాలు అప్పటికప్పుడు అడిగినటువంటి అంశాల మీద మేము చెప్పలేకపోయాం కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాం. ఆ చెప్పినటువంటి పరిశీలన చేసుకున్న తర్వాత సభ్యుడు అడిగినటువంటి ప్రశ్న పైన అది కరెక్ట్ గా లేదు కాబట్టి వారు కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కాబట్టి అది పేపర్ మీద ఆధారం చేసుకొని మీరు చెప్పారు. అయినా మేము పరిశీలన చేసుకొని వచ్చి మీకు సమాధానం చెప్తూ ఒక సభ్యురాల్ని కించపరిచేటట్టుగా ఉంది కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకోమని అడిగారు. అంతవరకు బాగుంది అధ్యక్ష. మంత్రులుగా మీ బాధ్యతది. సభ్యులుగా మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి క్వశ్చన్ అవర్లో ప్రధానమైన ప్రశ్న అడుగుతారు, అనుబంధ ప్రశ్నలు కూడా అడుగుతారు అధ్యక్ష. అడిగినటువంటి ప్రతి ప్రశ్న కరెక్ట్ గా ఉండాలన్నటువంటి ఏం లేదు అధ్యక్ష. కాకపోతే ఒక్క నిమిషం ఐఎమ్ నాట్ డివేటింగ్, వెయిట్ ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. అయితే ఆ అడిగే ప్రశ్నలు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుగా ఆ ప్రశ్నల ద్వారా ఈ సమాజానికి మేలు జరిగేటట్టుగా ఉండేటట్టుగా సాధ్యమైనంత వరకు సభ్యులు పరిమితులకు లోబడి అడిగితే బాగుంటుందని నేను కూడా భావిస్తా ఉన్నాను. అలా చేసినప్పుడే ఈ సభ నడుస్తుంది. ఈ సభ ద్వారా మనం నియమాలు నిర్ణయాలు చేసి చట్టాలు చేసి ప్రజానికానికి మనం మేలు చేయగలం. అందుకే తప్పుడు ఇరుపక్షాల పక్షం జరిగింది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేచి ఒక్క నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్ ఇట్. ఇదే నేను చెప్తా ఉన్నాను సార్, ఇదే చెప్తా ఉన్నానండి. మీరు మాట్లాడండి. వాట్ ఈజ్ బుల్డోజింగ్? ఈ బుల్డోజింగ్ ఉండండి సార్, హ్యావ్ పేషెన్స్. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ సార్, సాధ్యమైనంత వరకు మీరు సభని సజావుగా నడపడం కోసం మీరే ప్రయత్నం చేయాలి. నేను స్వీపింగ్ సార్ ఈ రకంగా మమ్మల్ని డిక్టేట్ చేయాలనుకుంటే మేము మాట్లాడటానికి ఏం లేదు అధ్యక్షుడు. నా అభిప్రాయం అడిగారు, నా అభిప్రాయం చెప్తా ఉన్నాను. నా ఒపీనియన్ అడిగారు, నేను చెప్తా ఉన్నాను. తర్వాత మేము మీకు మైక్ ఇచ్చినప్పుడు మీరు కూడా చెప్పండి. అందుకే నేనేం చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ప్రొసీజర్లో ఎక్కడ కూడా డీవేట్ కాకుండా అడిగినటువంటి ఆ ప్రశ్న ఏదైతే ఉందో ఈ సభను నడపటం కోసం కూడా అంతరాయం కలిగిస్తా ఉంది కాబట్టి ఆ అంతరాయం కలిగించేటువంటి పరిస్థితుల్ని మనం బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా అందరం భావించి గౌరవ సభ్యుడు కూడా దానికి సంబంధించి విత్డ్రా చేసుకుంటూ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల మీద జనరల్ బడ్జెట్ మీద మనం మాట్లాడాల్సిన చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు కంటిన్యూ చేస్తే సభ సజావుగా నడుస్తుంది. దానికి అందరూ
సభని సజావుగా నడిపించుకోవడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి నేను కూడా గౌరవ సభ్యుడిని అభ్యర్థిస్తా ఉన్నాను. ఒకవేళ ఆ సబ్జెక్టులో మీరు అడిగిన దానికి వారు చెప్పిన దానికి సమాధానానికి, మంత్రులు చెప్పిన సమాధానానికి మీరు సంతృప్తి చెంది తప్పుగా భావిస్తే తప్పనిసరిగా మీరు విత్డ్రా చేసుకోవడంలో పెద్ద తప్పు ఉంటుందని నేనేం అనుకోవట్లేదు. పొరపాటు జరుగుతూ ఉంటాయి, మాట్లాడేటప్పుడు మాటలు దొరుకుతూ ఉంటాయి. ఆవశ్యంగా అనేక రకాల అంశాల మీద మాట్లాడుకునేటప్పుడు ఒక్కోసారి మాట జారుతూ ఉంటుంది. జారిన మాటని తప్పుగా భావించి విత్డ్రా చేసుకుని ముందుకు కొనసాగుతామని నేను సభ్యుని కూడా కోరుకుంటూ, తప్పనిసరిగా మంత్రులకి, ప్రభుత్వానికి నేను మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి సభని నిబంధనల ప్రకారం నడుపుకుందాం. దానికి ఎక్కడా డివేట్ కాకుండా చూడటం కోసం బాధ్యత కలిగిన మంత్రులే బాధ్యత తీసుకొని ఈ గైడ్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. లక్ష్మణ్ గారు, ఒక